వాక్యములో నుండి, బైబిల్లో నుంచి మన వ్యక్తిగత విమర్శ కొరకై, మన జీవితాలు పరీక్షించుకునేందుకు కొరకు దేవుని వాక్యములో నుండి మనం కొన్ని భాగాలను మనం చదువుకుంటాం. ఇప్పుడు రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రూతు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. రూతు గ్రంథంలో గతంలో 6వ వచనాన్ని 6 నుంచి 7 వరకు మనం చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. 8 నుండి 10 వరకు రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం. నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. మా ఆరాధనలపై మీరు ఆసీనులయ్యారు. కొంతమంది మీ సమాజంలో మేము స్తుతించాం, మరి కొంతమంది ఇంకా మౌనంగా పాట ద్వారా ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తూ వచ్చాం. మెట్టుకు మమ్మల్ని అందరినీ మీరు అంగీకరించినందుకే వందన స్తోత్రములు. మీ ప్రజలుగా చేయబడిన మేము మీ వారి వలె మీలాగా జీవించవలసిన వారంగా ఉన్నాం. అందుకొరకు ప్రభా మీ లేఖనాలను మా కొరకు దీవించండి. మీ వాక్యమును మేము అర్థం చేసుకొని మా ఆత్మీయ జీవితంలో అన్వయించుకొని అలాగూ కొనసాగగలుగుటకై సహాయపడము. రూతు గ్రంథంలో నయోమి వారిద్దరు కోడళ్ళ గురించి మేము ధ్యానిస్తూ ఉండగా వారి ద్వారా అనేకమైన నూతన విషయాలు మాకు బయలుపరిచి నాతో మాట్లాడి సంధించి మీ కొరకై సిద్ధపరచమని, మీ దాసునైన నన్ను మరొకసారి బలపరచమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రూతు గ్రంథంలో నయోమి దేవుడు తన ప్రజలను దర్శించాడని ఆమె విన్నది. ఆ తర్వాత మరలా ప్రయాణమైంది. అది 6వ వచనంలో గతంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాడు. తన ప్రజలను ఆయన దర్శిస్తాడు. కాబట్టి ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాడు గనక ఆ విషయాలన్నీ ఆమె ఎరిగి ఇప్పుడు మరలా బెత్లెహేమునకు ఆమె ప్రయాణమై వెళుతూ ఉన్నట్లుగా ఈ 8వ వచనంలో మనం చూస్తాం. ఆమె అన్నది, నయోమి తన 2 కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ నయోమి బయలుదేరిందో ఆ 2 కోడళ్ళు కూడా బయలుదేరారు. ఆ 2 కోడళ్ళు కూడా బయలుదేరారు. 2 కోడళ్ళు భర్తలు లేరు. నయోమి కొడుకులు చనిపోయారు. ముసలాం ఒక ఆమె ఉంది. ఆ ముసలామును పట్టుకొని వాళ్ళ సొంత దేశము, వాళ్ళ సొంత ఇల్లులు, తల్లిదండ్రులు, కుటుంబాలు, బంధువులు అందరిని విడిచిపెట్టి ఈ ముసలాముతో పోవాలని నిర్ణయించుకున్నారు. ఇది నిజంగా కోడళ్ళుగా వారి యొక్క గొప్ప సాక్ష్యం. అది వారి గొప్ప సాక్ష్యం. అందుకనే నయోమి అన్నది, మీరు నా ఎడలను, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు. కాబట్టి ఈ కోడళ్ళు ఎంత మంచివాళ్ళో, ఈ కోడళ్ళు ఎంత మంచివాళ్ళో ఈ అత్త అంటుంది, మీరు ఎంత మంచివాళ్ళమ్మా, నా ఎడల దయ చూపుతూ ఉన్నారు, నా కొడుకుల పట్ల కూడా దయ చూపుతూ ఉన్నారు, మీరు ఎంత మంచివారు అని ఆ అత్త నయోమి వారిని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి ఈ నయోమి కోడళ్ళు, ఒక ఆమె పేరు ఓర్పా, ఇంకొక ఆమె పేరు రూతు, వీరిద్దరి యొక్క సాక్ష్యము చాలా బాగుంది.
చాలా మంచి సాక్ష్యం కలిగిన వారు. అత్త చెబుతూ ఉంది, అబ్బా మీరెంత మంచివాళ్ళు, మీరు నా పిల్లల పట్ల కూడా అలాంటి దయ కలిగినట్టుగానే ఉన్నారు, నా విషయంలో కూడా ఎంత దయ కలిగి ఉన్నారని గొప్ప సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ప్రభుబిడలంగా మరి నయోమి ఎలాగో సాక్ష్యం ఇచ్చిందో ఆ సాక్ష్య జీవితాన్ని వారిద్దరూ ఎలా కలిగి ఉన్నారో నాడు మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉండాలి. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కోడళ్ళే. ఆదికాండం 26వ అధ్యాయంలో, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకునకు కోడళ్ళు, ఇస్సాకు రిబ్కాకి కోడళ్ళు వచ్చారు. ఏశావు పెళ్లి చేసుకున్నాడు. రండి 35వ వచనం, ఆదికాండం 26:35. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. ఇస్సాకు ఏశావుని కన్నాడు. ఏశావు పోయి మరి అక్కడ హిత్తీయులైన అక్కడ ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఇస్సాకునకు కోడళ్ళు వచ్చారు. వీళ్ళ వలనంట, ఈ కోడళ్ళ వలన ఏమైపోయిందంట, వాళ్ళకి మనోవేదన పొందుతూ వచ్చారు. కాబట్టి ఇంకొక మాట, ఆదికాండం 27:46, ఆదికాండం 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది, ఈ దేశంలోనైనా హేతు కుమార్తెలు వీరి వంటి ఒకదానిని యాకోబుకు పెళ్లి చేసుకునేలా నేను చచ్చిపోవడమే మేలు. హేతు కుమార్తెల వలన ఏమైపోయిందంట, ఆమె ప్రాణము విసిగిపోయింది. అట్లాంటి కోడళ్ళు ఈ కోడళ్ళు. అయితే నయోమి కోడళ్ళు ఎట్లాంటి వారంట, ఇసిగించేవాళ్ళు కాదు. నయోమి కోడళ్ళు నిజంగా అత్త అంటుంది, అమ్మా ఎంత మంచివాళ్ళు మీరు, చనిపోయిన వారి ఎడల నా ఎడల ఎంత దయ చూపుతున్నారు, మీరు ఎంత మంచివాళ్ళు. అయితే ఇస్సాకు రిబ్కా కోడళ్ళు ఏం చేశారంట, ఇసిగించారు వాళ్ళని, అత్త మామని. వాళ్ళ వల్ల ప్రాణం ఇసిగిపోయిందంట. ఇంకో పొరపాటున యాకోబుకు కనుక ఇళ్లలోనే ఏమన్నా చేసామంటే నేను చచ్చిపోతానని తీర్మానంలోకి వచ్చారు. కాబట్టి వారి సాక్ష్యం చూడండి, వీరి సాక్ష్యం చూడండి. అంటే నయోమి కోడళ్ళు ఎంత చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ప్రభుబిడ్డలంగా మనం కూడా చాలా మంది ఒక ఇంటికి వెళ్ళిన వాళ్ళమే, ఇంట్లో ఉన్న వాళ్ళమే. అయితే ఇలాంటి సాక్ష్యం ఎంతో అవసరం. ప్రాముఖ్యంగా ఒకవేళ అత్తలుగా ఉంటే వాళ్ళు కూడా ఒకప్పుడు కోడళ్ళే, లేదా ఇప్పుడున్నటువంటి యవనస్తులేని వాళ్ళు అట్లా. కాబట్టి ఇక్కడ నయోమి కోడళ్ళు చక్కటి సాక్ష్యాన్ని కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఎందుకనంటే 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. చాలు, దయ చూపించారు మీరు. నా కొడుకుల పట్ల, నా పట్ల మీరు దయ కలిగి ఉన్నారు నయోమి అన్నది. ఎందుకనంటే ప్రేమ ఏం చేస్తుందంట, దయ చూపిస్తుంది. ప్రేమ దయ చూపించేది, అపకారం మనసులో ఉంచుకునేది కాదు. కాబట్టి ప్రేమ దయ కలిగి ప్రవర్తిస్తుంది. అందుకనే వీళ్ళు ప్రభువులోకి వచ్చారు, ప్రభువుని ఎరిగారు. నయోమి కోడళ్ళు రూతు, ఓర్ప ప్రభు మనసు వాళ్ళలోకి వచ్చింది, దయ కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. మంచి సాక్ష్యాన్ని వారు పొందుకున్నారు. అయితే హేతు కుమార్తెలు ఇసిగించారంట ఇస్సాకు భార్యను, ఇస్సాకు. అట్లా కాదు వీళ్ళు. అయితే మంచి సాక్ష్యాన్ని కలిగిన వారు. ఎందుకనంటే ప్రేమ ఏం చేస్తుంది, దయ చూపించును. 18వ కీర్తన 25వ వచనం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనం, దయగలవారి ఎడల, దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల. కాబట్టి దయగలిగిన వారిపై దేవుడు ఏం చేస్తాడు అంటే దయ చూపిస్తాడు. దయగలగ వారిపై దయ చూపిస్తాడు. దయ లేకపోతే దయ చూపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ అంటాడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి, దయగలిగి ఉండండి. అత్తలతోనే కాదు, సంఘంలో ప్రభుబిడలంగా కుటుంబంలోనే కాదు, సంఘంలో కూడా
ఎలాంటి వారంగా ఉండాలి అంటే నయోమి కోడలులాగా ఉండాలి మనం ప్రభు ఇంట్లో. వాళ్ళు ఎలాంటి వారు అంటే అత్తను ప్రేమించేవారు. అత్త కూడా వాళ్ళు ప్రేమించేదే, అత్త కూడా ప్రేమించేదే. అందుకని వారు అన్నారు దయగలిగినటువంటి మనుషులు వాళ్ళు. ఎందుకంటే ప్రేమ సహిస్తుంది. ప్రభు అన్నాడు మీరు కరుణాహృదయులై ఒకరినొకడు క్షమించుకోండి. ఎందుకనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది చదవండి అన్నమాట. మత్తయి సువార్త 5:7, 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. కనికరం ఉందా? అట్లయితే నీవు ధన్యుడవు. ఎందుకంటే మనం కూడా కనికరించబడతాం, క్షమించబడతాం. మనం కూడా క్షమిస్తే. కనికరం కనుక లేకపోతే మనకు కూడా కనికరం లేదు. దేవుడు మనల్ని కూడా కనికరించాడు. అందుకనే నయోమి కోడలు ఎంతో కనికరం కలిగిన వారు. అయ్యో మా అత్త ముసలిది, మేము వదిలిపెడితే ఒకటేం చేసుకోగలదు, ఎవరు కొడుకులు లేరు, భర్త లేడు, అందరు లేరు, ఒంటరిది అయిపోయింది. ఇట్లాంటి సమయంలో మేము విడిచిపెట్టడమా? ఎట్లా? అది కుదరదు. కనికరం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు వాళ్ళు. అందుకని వారు కూడా కనికరించబడతారు. కనికరం లేకపోతే మనం ఏం చేయబడ్డాడు? మనం కూడా కనికరించబడం. అదే ఎఫెసీ 4:25 చదువుకున్నాం. ఒకని యందు ఒకరు కరుణాహృదయులై ఉండండి, మీరు మీ ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా. కాబట్టి వాళ్ళు మా అత్త కాదు కదండి, వాళ్ళు మా రక్త సంబంధులు కాదు కదండి, వాళ్ళతోటి కోపంగానే ఉంటానండి, కుదరదు. ప్రభు ఇంట్లో మనంతో కుటుంబం కాబట్టి ఒకరికొకరు సహోదరులం. అయితే ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. నయోమి తన కోడళ్ళు అటు సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము చదవండి. 34వ వచనం. 3:34. దీనుల ఎడల. కాబట్టి దీనుల ఎడల ఆయన ఏం చూపిస్తాడు? దయచూ. దేవుని దీవెన కావాలని కోరుకుంటాం, దేవుని ఆశీర్వాదాన్ని కావాలని ఆశపడతాం, దేవుడు మనతో ఉండాలని ఇష్టపడతాం. ఎప్పుడు ఆయన ఉంటాడు అని అంటే దీనుల ఎడల. నువ్వు దీనుడు కాకుండా కఠినుడుగా అలాగే ఉంటే దేవుడు మనల్ని కనికరించాడు. ఇక్కడ నయోమి వారి ఇద్దరి కోడళ్ళు చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఆ సాక్ష్యాన్ని వారు కాపాడుకుంటూ వారు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళ అత్తే చెప్పింది ఆ మాట. అత్తలు ఎవరు చెప్పరు కాదండి. మరి మాకు తెలిసిందల్లా ఒకటే, అత్త లేని కోడలు ఉత్తమరాలండి అని అంటమేమో కాదు. అత్తను కోడలు కూడా ఇలాంటి వారు ఎంతో ఉత్తమమైన వారు. వారు ప్రభువుని బట్టి వారి హృదయాలు మార్చబడ్డాయి. ప్రభువుని బట్టి వారు సాత్వికమైన దయగలిగిన వారుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభువుని బట్టి వారు నేర్చుకున్నారు విధేయత. అందుకనే కనికరిస్తే వారు ధన్యులు, వారు కూడా కనికరించబడతారు. కాబట్టి నయోమి కోడళ్ళు మనకు మాదిరి. క్రైస్తవ జీవితంలో ప్రభుబిడలంగా ప్రభువును ఆరాధిస్తూ సేవించేటువంటి నువ్వు నేను మన కుటుంబంలో కావచ్చు, లేక మన దేవుని మందిరంలో కావచ్చు, ఈ ప్రేమ కనికరం అనేది ప్రాముఖ్యం. ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుందంట? సహిస్తుంది, దయ చూపిస్తుంది. ఎవరైతే దయ చూపిస్తారో వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. లేకపోతే కఠినుల ఎడల ఆయన ఏమై ఉంటాడంట? ఆయన కూడా వికటంగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు. నువ్వు కఠినంగా ఉంటే ప్రభు నీ విషయంలో కూడా కఠినంగా ఉంది. కాబట్టి మొదటి తలంపులో ఆ మంచి ప్రేమను సాక్ష్యమును మనం కలిగిన వారంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటాం. రెండవ విషయానికి వెళ్దాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా మీ ఎడల దయచూపును, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంటి నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగా కానీ వారితో చెప్పి వారిని. ఇప్పుడు ఈ నయోమి బయలుదేరి బెత్లెహేముకి వెళ్తా ఉంది. దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు కనికరించాడు, ఆయన తన ప్రజలను విడిచిపెట్టట్లేదని విని బయలుదేరితే వాళ్ళిద్దరు కూడా బయలుదేరారు. వాళ్ళిద్దరు బయలుదేరినప్పుడు ఆ మాట అన్నది 8వ వచనంలో, మీరు చాలా మంచోళ్ళమ్మ, మీరు దయ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు అని మంచి సాక్ష్యం ఇచ్చింది. అయితే 8వ వచనంలో ఆమె ఏమన్నదో తెలుసా? నయోమి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. వాళ్ళకు సలహా ఇచ్చింది. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. ఏమి చెప్పడం వల్లనే దేవుని దగ్గరికి వచ్చారు, దేవుణ్ణి అడిగారు. ఇప్పుడు వాళ్ళు మరణ నీ దేవుడి దగ్గరికి మేము వస్తాము అని వాళ్ళు ఆత్మీయంగా బలం పొందాలని, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలని బయలుదేరి వస్తే 9వ వచనంలో ఏమన్నది?
8వ వచనంలో మీరు వెళ్ళండమ్మ తిరిగిపోండి అని అన్నది. 9వ వచనంలో సలహా కూడా ఇచ్చింది. ఏమని సలహా? మీరు మీ ఇంటికి పోయి పెళ్ళిళ్ళు చేసుకోండి, అట్లుంటారు ఇట్లుంటారు, ఓ సలహా. ఈ సలహా వల్లనే ఆ ఓర్ప వెళ్ళిపోయింది వెనక్కి. రూతు పోలేదులే కానీ ఓర్ప వెళ్ళిపోయింది. ఒక రకంగా ఏమి సలహానే కారణం, వెనక్కి పోవడానికి ఏమి ఒక రకమైన కారణం, ఏమి అసలు కారణం కూడా. ఇది బయలుదేరింది అయితే బాగానే బయలుదేరింది. ఈమె కనుక ఆ 9వ వచనంలో ఆ మాట అనకపోయింది బహుశా వచ్చేదేమో ఓర్ప. ఇంకో కోడలు ఆమె రాలా, వెళ్ళిపోయింది. ఆశ పుట్టించింది. అడిగిపోండి, అడిగిపోతే మళ్ళీ మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది, అట్లుంటుంది ఇట్లుంటుంది. కాబట్టి తిరిగి వెళ్ళుడి అని నయోమి అనేది ఏం చూపిస్తుందంటే ఆమె అనేకులకు ఆటంకమైపోయింది. ఈ నయోమి ఆటంకమైపోయింది. కోడలిద్దరు ప్రభు దగ్గరికి వస్తుంటే వాళ్ళకి ఆటంకం కలిగించింది నయోమినే. సంఖ్యాకాండము రండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం, 32వ అధ్యాయము సంఖ్యాకాండము 19వ వచనం చదవండి. 32:9వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలుల హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు ఆ దేశానికి వెళ్ళలేకపోయారు. రావడానికి అయితే బాగానే వచ్చారు కానీ ఆ దేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళలేకపోయారు చెప్పండి? ఎందుకు వెళ్ళలేకపోయారు? వీళ్ళు ఏం చేశారంటే అధైర్యపరిచారు. వీళ్ళు కనుక ధైర్యపరిచుంటే పోయేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? చూసిన వాళ్ళు వీళ్ళు భయపడ్డారు. వీళ్ళ స్వభావమే అధైర్యపరిచే స్వభావం. వీళ్ళు పోయి ఇశ్రాయేలుల్ని అధైర్యపరచడం ద్వారా వాళ్ళు వెళ్ళలేకపోయారు. కాబట్టి నయోమి కోడళ్ళకు ఏమైంది అని అంటే ఆమె అడ్డమైపోయింది, ఆటంకమైపోయింది. అమ్మ వద్దు, తిరిగి వెళ్ళండి, తిరిగిపోండి. వాళ్ళు వస్తూ ఉంటే వారిని ఆటంకపరిచిన వ్యక్తి నయోమిగానే చూస్తాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళాలి, దేవుడు చెప్పాడు, అక్కడికి పోతూ ఉంటే కొంతమంది వచ్చేసి ఏం చేశారంటే వారిని అధైర్యపరిచారు. అధైర్యపరిచేసరికి వాళ్ళ మాటలు వీళ్ళు ఏమైపోయారు? ఆ దేశానికి వెళ్ళలేకపోయారు. ప్రభు బిడ్డలంగా రెండవది మనం పరీక్ష చేసుకోవాలి. మనము ఒకటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలా. ప్రేమ, దయ, ప్రాముఖ్యము దేవుని మందిరంలో, వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో వాడు కావచ్చు, నయోమి కోడల వలె. రెండవది, కాబట్టి మనమే అనేకులను ఆటంకపరచకూడదు. మనం అనేకులను ధైర్యపరచాలి, ప్రోత్సాహపరచాలి. ఇప్పుడు నయోమి కోడలకు ఎవరు అడ్డం వచ్చారు చెప్పండి? నయోమే ఒక రకంగా. తిరిగి వెళ్ళండి అని 8వ వచనంలోను 9వ వచనంలో సలహా కూడా ఇచ్చింది. మీరు అడిగిపోతే అట్టుంటారు, ఇట్టుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, లేనిపోని సలహాలు. ఈ సలహాల వల్ల ఓర్ప ఏమైపోయిందంటే వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభు బిడ్డలంగా రెండవదిగా మనము మరి దేవుని ప్రజలైన వారికి ఎలాంటి వారంగా ఉన్నాం? ప్రోత్సాహకరంగా ఉన్నామా, లేక మనమే ఆటంకంగాను అడ్డగిగాను ఉన్నామా? అందుకనే యెషయా గ్రంథం 49:14లో ఒక మాట ఉంది, సత్యమును న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. న్యాయానికి ఆటంకం కలుగుతూ ఉంది. ఈనాడు న్యాయమునకు ఏమవుతుందంటే ఆటంకమే, నయోమియే ఆటంకము. కాబట్టి ప్రభు బిడ్డలంగా దేవుని మందిరములో మనం పరీక్ష చేసుకోవాలి. మనమేమన్నా ఆటంకంగా ఉన్నామేమో. దేవుని మందిరములో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో ఒకవేళ నేనేమన్నా ఆటంకంగా ఉన్నానా, అది మనం పరీక్ష చేసుకోవాలి. అలా పరీక్షించుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఉంటే, యోహానుకు రాసిన మొదటి పత్రిక, ఏ విషయంలో మన హృదయము మన మీద దోష ఆరోపణ చేయునో వాటినన్నిటిని విడిచిపెట్టాలి. ఒకవేళ దోషారోపణ చేసిందనుకో, అవును నువ్వే ఆటంకము, ఆ నయోమి ఆటంకము కోడలకి, ఒకవేళ నేనే ఆటంకంగా ఉన్నానేమో అని అనిపిస్తే వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ. ఆటంకం అంటే వాళ్ళు వస్తూ ఉంటే లాగి పక్కన తీసుకెళ్ళడం కాదు, మన సాక్ష్యం లేకపోవడం ద్వారా చాలామంది రాలేకపోతూ ఉన్నారు. కఠినం ఉండడం ద్వారానే సాక్ష్యం కోల్పోతూ ఉన్నాం. ప్రేమ లేదు, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కనికరం లేదు, అందుకనే సాక్ష్యం పోయింది. ఈ సాక్ష్యం పోవడం కారణమే ఈనాడు దేవుని మందిరానికి అనేకులు రాలేకపోతున్నారు. అంటారు కదా వాళ్ళు, రాండమ్మ మందిరము, చక్కటి సహవాసము, వాక్యము, మంచి ఆరాధన, ప్రభు బళ్ళ, అది వచ్చేవాళ్ళు బాగున్నారా చెప్పు అని అంటారు వాళ్ళు. మేము వెళ్తే కొన్నిసార్లు అడుగుతాం, కొంతమంది కొత్త వ్యక్తులు, వాళ్ళు వస్తారుగా మీ కాడికే, అవునండి మా కాడికి, వాళ్ళు బాగున్నారా అంటారు. ఇంకేం చెప్తాం? ఏం చెబుతాం? సాక్ష్యం లేదు.
కాబట్టి ఇక్కడ నయోమి కోడలకి మంచి సాక్ష్యం ఉంది. అందుకని అంటాడు యెషయా గ్రంథంలో, న్యాయమునకు ఏం కలుగుతుందంట? ఆటంకం కలుగు. ఒకవేళ ఆటంకంగా ఉన్నావేమో నువ్వు ఉన్న ప్రాంతంలో, ప్రదేశంలో, నీ కుటుంబంలో, నీ ఇంటి పక్కన, చుట్టుపక్కల, ఆ పల్లెలో, ప్రాంతంలో. కాబట్టి నయోమి ఒక రకంగా ఆటంకము, అది గమనించాలి. ఇంకొక మాట, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమా 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయము 13వ వచనం. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాం కాక ఇది కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందామని ఒక తీర్మానంలోనికి రండి. మనము మన పొరుగు వారికి, మన పక్క వారికి అడ్డమైనను ఆటంకమైనను లేకుండా ఉందాం, అలా నిశ్చయించుకోండి రోమా 14లో. కాబట్టి మనం అలాంటి తీర్మానంలోకి వద్దాం. నయోమి ఆటంకం అయిపోయింది, నయోమి అడ్డమైపోయింది. అందుకని పౌలు అపోస్తుడు అన్నాడు, మనం అలాగ ఉండొద్దు, తీర్మానం చేసుకుందాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మరి కొన్ని పరిస్థితులను బట్టి దావీదు దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. దావీదు దుఃఖంలోకి వెళ్ళిపోతే దావీదు పక్కన ఇంకా చాలామంది ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? దావీదు విషయంలో 30వ అధ్యాయము చదవండి అన్నమాట, 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకున్నారు. అరే అంత బాగా కొంచెం వచ్చింది, నష్టం వచ్చింది, పరిస్థితి బాగలేదు, దుఃఖకరమే, అందరూ బాధపడుతున్నారు. అందులో దావీదు కూడా, తను కూడా నష్టపోయి ఉన్నాడు, బాధపడుతున్నాడు. తన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలా? ఆ ధైర్యపరచాలి, దావీదుని ధైర్యపరచాలి. రాజు అండి నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా, నువ్వే బాధపడితే ఎట్లా, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక ఆలోచన చేద్దాం, మేలులోకి రావడానికి ఏదో ఒకటి చేద్దాం అని ఒక ఆలోచనలోకి రావాలని ప్రోత్సాహపరిచిన వీళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకుని దావీదుని చంపుదాం. ఇక దావీదు పరిస్థితి ఏంటో చూడండి. ప్రోత్సాహపరిచి బలపరచాల్సిన ఒక మనుషులు దావీదునే చంపాలనుకుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు దేవుడిని విడిచిపెట్టలేదులేండి. ఆ పక్కనున్న వాళ్ళు ప్రోత్సాహపరచాల్సింది పోయి ఇంకా నిరుత్సాహపరిచి రాళ్ళు తీసుకొని కొట్టి చంపుదాం అనుకుంటే. కాబట్టి నయోమి కూడా అదే, కోడలకు ప్రోత్సాహపరిచి దేవుని దగ్గరికి నడిపించాల్సింది పోయి, దేవుని దగ్గర వాళ్ళని ఆత్మీయంగా పెంచాల్సింది పోయి, ఇప్పుడు ఆమె వద్దు, పోండి, తిరిగిపోండి, ఇంటికి పోండి, మీ ఇంటికి పోతే పెళ్ళిళ్ళు అవుతాయి మీకు, లేనిపోని ఆశలు. కాబట్టి ప్రభు దగ్గరికి మేము వస్తామండి అంటే వీళ్ళని అడ్డమైపోయింది నయోమి. ప్రభు బిడ్డలంగా ప్రోత్సాహపరచాల్సిన నువ్వు నేను. ఒకవేళ అనేకులకి ఆటంకంగాను ఆటంకం అంటే మనమేం వద్దనము, కానీ మన వ్యక్తిగత సాక్ష్యాలు, మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. మన సాక్ష్యాన్ని బట్టి, మన స్థితిని బట్టి అనేకులు ప్రభు దగ్గర నడిపించగలం. అయితే నయోమి ఏం చేస్తుందంటే ఆమె అడ్డమైపోయినట్లుగా చూస్తాం. 2వ కొరింథీ లేదా 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునేవారు. అది మన సాక్ష్యం. ఎందుకు ఈనాడు చాలామంది రాలేకపోతున్నారు ప్రభు సన్నిధికి అని అంటే, మీలో ఏమున్నాయి? అసూయలు, కలహాలు. ఇవి ఉంటే ఇంకేమొస్తారు? మనమే అడ్డమైపోయాం. ఓర్పాకు అడ్డం ఎవరంటే నయోమి. ఓర్ప వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే నయోమి. ఏ కారణం అని అంటే మీలో ఏమున్నాయంట? అసూయ, కలహాలు. కాబట్టి మీరు శరీర రీతిగా నడుచుకును మనుషులు. అయితే రోమా 14లో ఏమన్నాడు? మనం ఇక మీద అలాగా ఉండకుండా నిశ్చయించుకుందాము గాక, తీర్మానం చేసుకుందాం. ప్రభు బిడ్డలంగా ఒకటి మన సాక్ష్యము, నయోమి కోడళ్ళ సాక్ష్యం ఎంత బాగుంది. ఎందుకనంటే వాళ్ళు ప్రభుకున్న మనసు కలిగి ఉన్నారు. వారు కనికరం కలిగిన వారు, కనికరించబడేవారు ధన్యులు. వాళ్ళు అత్త పట్ల కనికరం చూపించారు, దయ చూపించారు. కాబట్టి వారి సాక్ష్యం ఎంత బాగుంది. నయోమి చెప్పింది, అమ్మ నా ద్వారా ప్రభుని తెలుసుకున్నారు, నా ద్వారా ప్రభు దగ్గరికి వచ్చారులే, కానీ ఎంత మంచి వాళ్ళు మీరు. అరే నా కొడుకుల పట్ల శ్రద్ధ చూపించారు, నా పట్ల శ్రద్ధ చూపించారు. ఏంటి మీ సాక్ష్యము?
కాబట్టి ప్రభు బిడ్డలుగా మన సాక్ష్యం, వ్యక్తిగత మన సాక్ష్యం ఎలాంటిదిగా ఉంది? సంఘంలో కావచ్చు, సంఘం వెలుపల కావచ్చు, పరీక్ష చేసుకోవాలి. రెండవది, నయోమి కోడళ్ళకు ఎవరు అడ్డం వచ్చారు అని అంటే, ప్రభు దగ్గరికి రావడానికి ఎవరు ఆటంకమయ్యారంటే నయోమి ఆటంకమైంది. అందుకని అన్నాడు, మీలో అసూయలు కలహాలు ఇంకేముంటుంది, ఎవరు రాగలరు, ఎవరు రాలేకపో కారణం ఏంటి అని అంటే మీరే అడ్డమైపోయారు. రండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 11:52, 11వ అధ్యాయం 52 వచ్చింది. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించే వారిని అడ్డగిస్తారు. మీరు ఓరు ఇంకొకరు పోనీరు. వాడు ప్రభుబిడ్డలం, మనము యాజకులం. దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. రాజులని యాజక సంబంధం, ధర్మశాస్త్రోపదేశంలో గొప్పవారు, పెద్దవాళ్ళం, మనం చిన్నవాళ్ళం కాదు. అయితే ఎట్లున్నదంటే మీరు పోరు, పోయే వాళ్ళు పోనీ. నయోమి ఎట్లుంది ఆమె జీవితంలో అంటే ఆమె అడ్డమైపోయింది. రాళ్ళు తీసుకున్నారు, దావీదుని ప్రోత్సాహపరచాల్సిన వాళ్ళే రాళ్ళు తీసుకొని దావీదుని మరి తక్కువపరిచారు, ఆటంకపరిచారు. ప్రభుబిడ్డలంగా మన వ్యక్తిగత జీవితాలు కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం ఎవరికన్నా ఆటంకంగా ఉన్నామేమో, అడ్డంగా ఉన్నామేమో. అడ్డం అంటే మన సాక్ష్యాలు, మన కుటుంబంలో కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, మనకు ఉన్న ప్రాంతంలో కావచ్చు, అది ప్రభు దగ్గర పరీక్షించుకోవాలి. అందుకని అంటాడు, అయ్యో ధర్మశాస్త్రోపదేశాలు మీరు ఓరు, పోయేవాళ్ళని పోనీరు. లూకాసు వార్త 17, లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో అది వస్తాయి. అభ్యంతరాలు రాకుండా ఏమి ఉండవు, వస్తాయి. అయితే ఎవరి వలన వస్తాయో వాళ్ళకి శ్రమ జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆటంకంగా ఉన్నామేమో, అనేకులకు ఆటంకంగా ఉంటే మనకే శ్రమ, అది జ్ఞాపకం చేసుకుందాం. నయోమి తాను 2 విషయాలు అక్కడ చూస్తాం. ఒకటి వారి సాక్ష్యము, మన సాక్ష్యం ఎలాగుంది. రెండవది, మనం ఎవరిని ప్రోత్సాహపరిచే వారంగా ఉన్నామా, రాళ్ళు తీసుకొని దావీదు మీద చంపడానికి చూసిన వారిల వలె ఆటంకంగా ఉన్నాము. కాబట్టి అభ్యంతరాలు వస్తాయి, ఎవరి వల్ల వస్తాయి వాళ్ళకి శ్రమ. ఎందుకు అంటే మీలో కక్షలు అసూయలు ఉన్నాయి, కనికరం లేదు, ప్రేమ లేదు. నయోమి కోడళ్ళకు ఉండాల్సిన ఆ లక్షణాలు లేవు. అవన్నీ పరీక్ష చేసుకుందాం. లేకపోతే ప్రభు క్షమించు, అయితే ఇక నుంచి నేను ప్రభు మంచి కనికరం కలిగిన వ్యక్తిగా. ఎందుకంటే మీరు దయ కలిగిన వారిపై మీరు దయ చూపిస్తారంటే కదా. కాబట్టి నేను కనికరం కలిగిన వాడిని అయితే నేను ధన్యుణ్ణి, నేను కూడా కనికరించబడతాను. కాబట్టి ఆ తీర్మానంలోనికి మనం వచ్చే వారంగా ఉంటాం. రెండవది, మన వ్యక్తిగత సాక్ష్యములు బట్టి మనం అనేకులు ప్రభు దగ్గర తేగలం. ఆటంకం లేకపోతే ఆటంకం అయిపోతాం. ఆటంకంగా ఉంటే శ్రమ, అభ్యంతరాలు వస్తాయి, ఎవరి వల్ల వస్తాయి వాళ్ళకి శ్రమ జ్ఞాపకం చేస్తాం. సరే, 3వ విషయానికి వెళ్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 10వ వచనం చదవండి. అంతట వారు ఎలుగెత్తు ఏడ్చి నీ ప్రజలు ఎద్దుకు నీతో కూడా వచ్చేదమని. కాబట్టి ఏమో చెప్పింది, అమ్మా వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి, కాబట్టి మీరు వెళ్ళిపోండిలే, నేను పోతానులే, నా తెప్పులే నేను పడతాను, మీరు పోండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఎలుగెత్తి ఏడ్చి, లేదు మేము కూడా వస్తాం, అంతే, మేము నీతో పాటు వచ్చేస్తాం, నీతో పాటు వస్తామనే అంటే ఏదో మాట వరుస కన్నది కాదు, నిజంగానే తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. ఆ నిజమైన తీర్మానం వెనక ఎంత శ్రమ ఉందో తెలుసా. భర్తలు లేరు, మగ మనుషులు లేరు, వీళ్ళతో కనకపోతే ముసలామును కూడా వీళ్ళే సాకాలి. వీళ్ళకి కూడా ఆస్తి పెద్దగా ఉన్నట్టుగా తర్వాత ఉంది, అది ఉందో లేదో కూడా వీళ్ళకి పెద్దగా తెలియదు, అది ఎట్లుందో ఏమో. అది కాక అది కరువు ఉన్న దేశం, తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు, పోతే ముసలామును సాకాల, మా బతుకులు ఇలాగే ఉంటాయి, ఇవన్నీ ఆలోచన చేసి ఉంటారు వాళ్ళు. అయినా కూడా మేము కూడా నీతో పాటు వస్తాం. ఇది ఆ మాట ఏం చూపిస్తుందంటే సమర్పణను చూపిస్తుంది, వారి త్యాగాన్ని చూపిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో మొర్దెకైను గురించి రాయబడింది.
యూదుడైన మొర్దెకై 3వ వచనంలో తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల క్షేమమును విచారించువాడు, తన జనుల క్షేమాన్ని విచారించేవాడు. ప్రభుబిడ్డలంగా ఈనాడు మనము కూడా క్షేమాన్ని విచారించేటువంటి వారంగా ఉండాలా. మరి క్షేమాన్ని విచారించాలా. యాకోబు కొడుకులు 12 మంది, అందులో 11 మందిని గురించి ఒక మాట ఉంది. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అప్పటికి 11 మంది, ఇంకా బెన్యామీను పుట్ల 10 మంది ఉన్నారు అన్నదమ్ముళ్ళు. 11వ వాడు యోసేపు వచ్చాడు. 39వ అధ్యాయంలో రాయబడి ఉంది, వారు అతని క్షేమ సమాచారమైనను అడగలేదంట. తోబుట్టువే కదా, సొంతోడే కదా, ఎట్లున్నారో బాగున్నావా సమాచారం కూడా అడిగిన వాళ్ళు కాదు, కఠినాత్ములు వాళ్ళు. యాకోబు కొడుకులు మిగతా 10 మంది చాలా కఠినులు. తమ్ముడు వస్తే కనీసం ఎట్లున్నారా నాయన, బాగున్నావా, దూరం నుండి వచ్చావు, మంచినీళ్ళ దాకా, ఇదిగో అది కనీసం పరామర్శించేటువంటి ఇది కూడా లేదు. అందుకని అక్కడ రాయబడి ఉంది, వచనం గుర్తులేదు, 39వ అధ్యాయంలో అతని క్షేమ సమాచారమైనను వారు అడగకపోయిరి. క్షేమ సమాచారం కూడా అడిగిన వాళ్ళుగా. ఇక్కడ మనం చూస్తాము, మొర్దెకై తన జనుల క్షేమమును విచారించేటువంటి వాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2:28, 2వ అధ్యాయం 28వ వచనం. 28 2వ దినవృత్తాంతాలు అనుకుంటా. సరే, అక్కడ 12 గురించి రాయబడి ఉంది. సరే, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. రోమా 16:23. యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎస్తూరు ఇక్కడ గాయు అనేటువంటి ఆయన గురించి ఉంది. అతడంట నాకును యావత్ సంఘమునకును ఏం చేస్తున్నాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు. కాబట్టి సమర్పణ కలిగిన వాడు. నయోమి కోడలు కూడా ఎంత సమర్పణ అండి. తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు, జన్మభూమిని వదిలిపెడుతున్నారు, నా అన్న వాళ్ళని అందరూ విడిచిపెడుతున్నారు, ముసలాముతోటి పోయి ముసలాముకి చాకిరీ చేయడానికి సిద్ధపడ్డారంటే ఎంత సమర్పణ. కాబట్టి ఈ భాగంలో చూస్తే ఆయన యావత్ సంఘమునకు శ్రమ పడిన వాడంట గాయు అనే ఆయన. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన సమర్పణ, మనం ఎలాంటి వారు. ఇంకొక మాట కూడా చదవండి, రండి. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. 8:3. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు. కూజా, హేరోదు భార్య, చాలా కొంతమంది డబ్బున్నోళ్ళు, అక్కడ మన పై వచ్చిన వాళ్ళు స్త్రీలు చాలామంది, వారు తమకు కలిగిన ఆస్తితో ఏం చేస్తున్నారంట, పరిచారం చేస్తూ ఉన్నారు, సమర్పణ కలిగి ఉన్నారు. తమకు కలిగిన ఆస్తితో, ఏదో మనకు వచ్చే రూపాయి 2 రూపాయలతో కాదు, 10 రూపాయలతో 20 రూపాయలతో కాదు, తమకున్న ఆస్తితో. అందుకని ప్రభు అన్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. కాబట్టి సమర్పణ జీవితం కలిగిన వారు ఈ నయోమి కోడలు. ఇక్కడ కూడా మనం చూస్తాము, తమకు కలిగిన ఆస్తితో. ఇంకో మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10. మనం త్వరగా చదువుకోవాలి, సమయం లేదు. 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంతో ఒప్పుకున్నారు. ఎంత చక్కటి మాట. వాళ్ళు ప్రభు కొరకు సమర్పణ కలిగి ఉన్నారంట. ఎట్లా ఉన్నారంటే వాళ్ళ ఆస్తి కోల్పోవడానికి కూడా. అది ఎట్లా సనుగుతా కాదు, గొనుగుతా కాదు, గొనుగుతా కాదు. వాళ్ళ ఆస్తి కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారు సంతోషంతో. ప్రభు వారికి ఇచ్చినటువంటి ధన్యత అది. కాబట్టి నయోమి కోడలు కూడా అంతే, వారు సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారు. వారు ప్రభు కొరకే ఆ దేవుని చూడాలి, ఆ దేవుని ప్రజలతో ఉండాలి, ఆ దేవునితో మేము ఆ బెత్లెహేం అంట గొప్పగా ఉంటుందంటే ఎప్పుడు పోయినోళ్ళు కాదు, అత్త చెప్తే విన్నారు.
కాబట్టి ఆ బెత్లెహేములోకి మేము పోవాలి, దేవుని ప్రజలతోటే మేము ఉండాలి. తర్వాత అన్నది రూతు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తే నేను ఆడ చేస్తాను. కాబట్టి ఆ ప్రజలతో నేను ఉండాలి అని చెప్పి, అరే ఆయనతో పాటు నువ్వు వెళ్తే మీ బంధువులు వదిలేస్తాం, అమ్మ నాన్న వదిలిపెట్టేస్తాం, జన్మభూమిని వదిలిపెట్టేస్తాం. గొప్ప సమర్పణ కలిగిన వారు. అందుకని వారు ప్రభు బిడ్డలు ఆరంభ దినాల్లో తమ ఆస్తిని కోల్పోవటానికి కూడా సంతోషంతో ఒప్పుకున్నారు. మనమైతే ప్రభుకి ఇవ్వాల్సింది ఇవ్వడానికి కూడా సంతోషం ఉండదు. ఇక ఆస్తి దగ్గరికి పోతే ఇంకెట్లుంటుందో ఏమో. తమకు కలిగిన ఆస్తితో పరిచారం చేస్తూ వచ్చారు కొంతమంది స్త్రీలు, ఉద్యోగం ఉన్నోళ్ళు. కూజా యొక్క భార్య హేరోదు రాజుగారి ఇంట్లో అధికారి భార్య కాబట్టి ప్రభునంతగా వారు ప్రేమించారు. కాబట్టి ప్రభు కొరకై వారు ఏం చేస్తున్నారు? సమర్పణ కలిగిన వారు. ఒక మాట ఉంది 122:6 యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ఏం చేయబడతారు? వర్ధిల్లుతారు. ఆ సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. ఆస్తిని ఎందుకు కోల్పోతున్నారు అని అంటే, సంతోషంతో డబ్బు కూడా పోగొట్టుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే, ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు అన్న సంగతి వారు ఎరిగారు. నయోమి కోడలు కూడా అది తెలిసిపోయింది వాళ్ళకి. మా ప్రభు మమ్మల్ని రక్షించుకున్నాడు, ఈ ప్రజలతో సహవాసం చేయడం ద్వారా, ఆ ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం ద్వారా మేము దీవించబడతామన్న సంగతి వారు వ్యక్తిగతంగా ఎరిగారు. అందుకనే ఎంత క్రయమైనా పర్వాలేదు సంతోషంతో అన్నదమ్మా వెళ్ళండమ్మా మీ ఇంటికి వెళ్ళమండి అంటే 10వ వచనంలో ఏం చేశారంటే వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చి, ఏడుపు వచ్చేసింది, లేదు లేదు నీతో పాటు మేము వచ్చేస్తాం. ఎంత గొప్ప సమర్పణ. ప్రభు బిడ్డలంగా ఆయన బిడ్డలంగా మన జీవితాల్లో మన సమర్పణ ఏంటి? మనము ఎలాంటి వారంగా ఉన్నాం? దొంగలం మనం. ఎందుకనంటే మలాకీలో రాయబడి ఉంది, వారు దొంగలతోనే వచ్చారు అని. ప్రభుకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వక దొంగతనం చేశాం. అయితే ఆరంభ దినాలలో వారి ఆస్తులు కోల్పోవడం కూడా సంతోషంతో ఒప్పుకున్నారు, సరుగుతో కాదు గొరుగుతో. ప్రభు బిడ్డలంగా మన సమర్పణ ఎలాంటిదిగా ఉందో మనం పరీక్ష చేసుకుంటాం. సరే, ఇంకొక మాట ఇక్కడ రండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. క్షమించండి, 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు. మనం అనుకుంటాము ఏమోనండి, ఇది పోతే ఏమవుతుంటుంది, ఏమో నేను అన్యాయం అయిపోతానేమో అని అనుకుంటాం మనం. నేను అన్యాయం అయిపోతానేమో, మరి కష్టమండి. ప్రభు అంటున్నాడు, నువ్వు చూపిన ప్రేమను ఆయన మరుచుటకు ఆయన ఎవరు కాదట? అన్యాయస్తుడు కాదు ఆయన. కాబట్టి ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు ఆయన. ప్రభు అన్నాడు, అడగండి నన్ను, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను నేను. కాబట్టి అన్యాయస్తుడు కాడు ఆయన. అందుకనే వారు ఈ సంగతులన్నీ ఆత్మీయంగా ఎరిగిన వారై, ప్రభు మరి ఆ నయోమి కోడళ్ళు లేదు లేదు మేము కూడా నీతో పాటు వస్తాం అనే మాట వారి సమర్పణ, వారి త్యాగమును చూపిస్తూ ఉంది. ప్రభు బిడ్డలంగా వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో మన త్యాగం ఎలా ఉంది? 3 విషయాలు. గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం అంటే దయ, కనికరం. మనల్ని పక్కవారిని క్షమించాలా? ప్రభు ద్వారా మనం క్షమించబడ్డాం కనుక మనం కూడా పక్కవారిని క్షమించాలి. మత్తయి సువార్త 5:7 వారు ధన్యులు కనికరం కలిగిన వారు, కాబట్టి వారు కనికరించబడతారు. దయగా ఉన్నావా, ప్రభుని యందు దయ చూపిస్తాడు. కఠినంగా ఉంటే ఆయన కూడా కఠినంగా ఉంటాడు. రెండవది, ఆటంకంగా ఏమాత్రం ఉండకూడదు, అనేకులకు మాదిరికరంగా కనపడాలి. ఆయన మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. 1 పేతురు 5:24 ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనము కూడా అనేకులకు మాదిరి. మనమే ఆటంకమైతే ఎట్లా? మనమే ఆటంకంగా ఉంటే, ఆమె అన్నది వద్దులమ్మ, పోండమ్మా, ఇంటికి పోండమ్మా, మీ ఇంటికి పోతే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు అట్టుంటుంది ఎట్టుంటుంది, లేనిపోయిన ఆశలన్నీ పుట్టించి, కాబట్టి వాళ్ళు తప్పిపోవడానికి ఒక మార్గం చూపించి, కాబట్టి ఆటంకంగా ఉన్నామేమో. ఆటంకంగా ఉంటే అభ్యంతరాలు రాకుండా ఉండవు, వచ్చిన వానికి శ్రమ. అందుకనే లోక సువార్తలు అన్నాడు, వాళ్ళు పోరు ఇంకొకరు పోనీరు. ఎలాగున్నామో పరీక్ష చేసుకుందాం. రెండవది. మూడవదిగా ఇక్కడ నయోమి కోడళ్ళ సమర్పణ మనం చూస్తూ వచ్చాం. సరే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం.
అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వారు ఎలుగెత్తి ఏడ్చిరి అనే మాట మనం చూస్తాం. ఏడవడం, వారు తట్టుకోలేకపోయారు. ఆమె అన్నది వెళ్ళండమ్మా, మీ ఇంటికి వెళ్ళండి అని అనగానే వారు తట్టుకోలేకపోయి ఎలుగెత్తి ఏం చేశారంట, ఏడ్చారు. ఈ ఎలుగెత్తి ఏడవడం అనేది వారి ప్రేమకు నిదర్శనంగా ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనాలు. ఈ యొక్క తలుపు చూసి మనం ముగిస్తాము. 29-30. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, వాళ్ళు అడిగారు, అయ్యా ఏంటిదండి ఆజ్ఞలన్నిటికల్లా ప్రధానమైనది ఏంటండి అని అంటే, ప్రభు అన్నాడు ప్రధానమైనది ఏదనంటే ప్రభువును ప్రేమింపవలెను. అదే ప్రధానమైంది. ప్రేమే ప్రధానం. ప్రేమే చాలా ప్రధానమైంది. ప్రేమ లేకపోతే వ్యర్థుడే. మరి కంచులాగా మోగినా కూడా ప్రేమ లేకపోతే వేస్టే. భాషలు మాట్లాడి రకరకాల పరిచర్యలు ఏవో చేసినా కూడా నువ్వు ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడివే. ఎందుకంటే ప్రభుని అడిగారు, ఏది ముఖ్యమండి ఆత్మీయ జీవితంలో ఏది ప్రాముఖ్యమండి అని అంటే, ప్రధానమైనది ప్రభు చెప్పాడు, ప్రేమే. నిన్ను వలె నీ పొరుగువాడిని, ఇదే ప్రాముఖ్యము. కాబట్టి వాళ్ళు కూడా ప్రేమ కలిగి ఉన్నారు. నయోమి కోడళ్ళు ఓర్పా రూతు ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఆడవడం అదే ప్రేమను చూపిస్తూ ఉంది. లోపల కపటం లేదు. మనమైతే మరి లోపల ఒకటి పెట్టుకుంటాం, పైకి ఒకటి అంటాం. అది కాదు. వారు నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు. పరమగీతాల గ్రంథం 8లో ప్రేమ మరణమంతా బలము గలది. యేసు ప్రభు వారు కూడా ఎఫెసీ 5:27 ఆయన సంఘమును ప్రేమించి ఆ సంఘమును కొరకై తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమ. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ప్రేమ లాంటి. 2వ తిమోతి 1వ అధ్యాయము, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 2వ పేతురు తిమోతి 1వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలో కలిగిన వాడవై వినిన హితవాక్య ప్రమాణం గైకొను. దేవుని వలన. ఏదైనా ఫోన్ వస్తుంటే అట్లా సౌండ్ వస్తుంది. నేను ఫోన్లు వస్తున్నాయేమో చూసుకోండి. కాబట్టి క్రీస్తునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, ప్రభు బిడ్డలో దేవుని ప్రేమ కలిగిన వాడవై నా వల్ల విన్న వాక్యములు గైకొను. కాబట్టి నయోమి కోడళ్ళ జీవితంలో ప్రేమ ఉంది. ప్రభు బిడ్డలంగా మనము కూడా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. దేవుని మందిరంలో, దేవుని సంఘములో, నీ పొరుగు వారి పట్ల, నీ ఇరువారి పట్ల. కాబట్టి వారు ఎలుగెత్తి ఏడవడం అనేది ప్రేమను చూపిస్తూ ఉంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం, వారు సూర్యుని వలె ఉదయిస్తారంట. సూర్యుని వలె ఉదయిస్తారు. కాబట్టి ప్రేమ కలిగిన వారు ఉదయిస్తారు. ఇంకొక మాట చదువు. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడును గాక. కాబట్టి ప్రేమింపకపోతే ఏమైపోతామట? శపించబడు. సరిగా అనేక విషయాలు ఉన్నాయిలే, కానీ ఇప్పుడు అంత దూరం పోము. ఇక్కడ రూతు గ్రంథంలో 4 విషయాలు. ఏమిటి 4 విషయాలు అని అంటే, 1 నయోమి మరి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఈనాడు మనల్ని బట్టి కూడా చాలామంది ఇవ్వగలగాలి. అందుకనే నిన్న ఒక తలంపు జ్ఞాపకానికి వచ్చి ఉపవాస కూడికలో 2వ వర్తమానం నేనే అక్కడ వాక్యం చెప్తూ వచ్చాము అద్దెకిలో. అక్కడ ఒక తలంపు గుర్తుకొచ్చి కూడా మరి ముందుకు పోలేదు. ఏమిటి అని అంటే, దేవుని మందిరం ప్రఖ్యాతియే నీ గుమ్మాలు. ప్రఖ్యాతి అంటే ఖ్యాతి కలిగి ఉండడమే గుమ్మాలంట. గుమ్మాలకి పేరేంటి అని అంటే, ప్రఖ్యాతియే నీ గుమ్మములకు పేరు యెషయా గ్రంథంలో. అయితే ఆ గుమ్మాలు ఏమైపోయినాయి? కాల్చబడ్డాయి, పడవేయబడ్డాయి. గుమ్మాలు కాలిపోయినాయి. పునాదులు పాడై ఉండగా నీతిమంతులు ఏం చేస్తారని కూడా కీర్తనలో ఉంది. ఈనాడు సంఘాల్లో ఎక్కడ చూసినా ఖ్యాతి పోయింది. దైవజనుడు భక్సింగ్ గారి సంఘం అంటే ముక్కు మీద ఏలు వేసుకునేవాళ్ళు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఖ్యాతి లేదు, పోయింది. ఏ కారణం? సాక్ష్యం పోగొట్టుకుంది. నయోమి గొప్ప సాక్ష్యం ఇచ్చింది వాళ్ళిద్దరి విషయంలో. ఈనాడు దేవుని బిడ్డలంగా మనము, కాబట్టి మనము ఆ మందిరంలో, ఆ సహవాసంలో ఉన్న నువ్వు నేను చక్కటి సాక్ష్యాన్ని కలిగి, అనేకులకు ఆటంకంగా కాదు, అనేకులను నడిపించే వారంగా, మాదిరికరంగా, గొప్ప సమర్పణ కలిగిన వారంగా, ప్రోత్సహించాల్సిన మనుషులు దావీదు దగ్గర ఉన్నోళ్ళు, సరేలేండి ఏదో జరిగింది, వాళ్ళు వచ్చారు, తీసుకొని పోయారు, మీరు కూడా నష్టపోయారు, ఏదో సరే ఏదో ఒక విధంగా మనం ధైర్యపడాలని ఒకరికొకరు ప్రోత్సహించుకొని బలపరుచుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంట, రాళ్ళు తీసుకొని ఇంకొంచెం, అసలుకే బాధలో ఉన్నాడు నాయన అంటే ఆయన మీద ఇంకో 4 రాళ్ళు. కాబట్టి ప్రభుబిడ్డలంగా ప్రోత్సాహకరంగా ఉన్నామా, ఆటంకంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. సమర్పణ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు, గొప్ప సమర్పణ కలిగిన వారు. ప్రభు విషయంలో నా సమర్పణ, మన ప్రేమ. కాబట్టి ప్రభువును ప్రేమించకపోతే శపించబడతాం. కొరింథీయులకు రాసిన పత్రికలు. కాబట్టి ఎలాగ ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలని సరి చేసుకుంటూ ప్రభు కొరకు మరి ప్రభు మెచ్చుకున్న వారంలాగా ఓ తీర్మానంలోకి వచ్చి, రూతు మరి ఆ ఓర్ప తర్వాత ఉండదులే, కానీ నయోమి కోడళ్ళ వల్లే ఒక మంచి తీర్మానంలో అలాంటి సాక్ష్యాన్ని కలిగి ప్రభువుని మనము సంతోషపెట్టే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడునుగా. ప్రార్థన చేసుకుందాం.